సో ఫ్యాక్ట్ నెంబర్ 1, మనం డైలీ రూటీన్లో లేకనా కాఫీ ఇంకా టీ తాగుతుంటాం. కాఫీ ఇంకా టీలో లేకనా కెఫెన్ ఉంటుంది. సో ఈ కెఫెన్ మన బాడీ లోపల పోవడం వల్ల మనం సడన్లీ యాక్టివ్ అయిపోతాం. సో మనం టీ అండ్ కాఫీ తాగిన వెంటనే మన బాడీ లోపల ఎడ్రోలిన్ అనే కెమికల్ రిలీజ్ అవుతుంది. సో స్టడీ ప్రకారం మనం ఎన్ని కప్లు డైలీ తాగవచ్చు? ఆన్సర్, మనం దగ్గర మాక్సిమం 40 to 50 కప్స్ గనక డైలీ చాయ్ లేకపోతే కాఫీ తాగినాం అనుకోండి, మనం 99% ఛాన్స్ ఉన్నాయి మనం చనిపోవడానికి. సో జాగ్రత్తగా ఉండండి. డైలీ 1-2 కంటే ఎక్కువ చాయ్ కప్పులు తాగకండి. చాలా మందికి అలవాటు ఉంటాయిగా, 50 కంటే ఎక్కువ మీరు తాగిననుకొని సీదా డెడే. సో ఫ్యాక్ట్ నెంబర్ 2, స్క్రీన్ మీద మీకు ఒక ఇమేజ్ షో అవుతున్నది. ఇప్పుడు ఇమేజ్ ముందు మంచిగా చూసుకోండి. చూసేసినలా ఇప్పుడు కళ్ళు మూసి లేకనా ఇప్పుడు నేను చూపెట్టిన ఇమాజిన్ చేయండి. అంటే ఇప్పుడు చూపెట్టిన ఫోటో లేకనా ఇమాజిన్ చేయండి. 90% మంది లేకనా బ్రెయిన్లో ఇమేజ్ వచ్చేసిందేమో, అందరికి వచ్చేసింది. బట్ కొందరికి లేకనా ఇలాంటి ఇమేజ్ లేకనా మైండ్ లోపల రాదు. అంటే వాళ్ళకు ఒక అపహాంటసియా అనే వ్యాధి ఉంటుంది, కొందరికి మాత్రం ఉంటాయి. ఇంకేది భయపడుతుంటుంది. అంటే వీళ్ళు మనం ఎట్లా ఏదైనా ఫోటో చూస్తాం, ఏదైనా ఇమేజ్ చూస్తాం, దాన్ని ఎట్లా మనం ఇమాజిన్ చేసుకుంటాం మైండ్ లోపల. బట్ వాళ్ళు ఇట్లా చేయరాదు. అంటే మనం ఏదైనా పేరు చెప్పినాం అనుకోండి, యాపిల్, బనానా ఇట్లా చెప్పినాం అనుకోండి, వాళ్ళకి అర్థమవుతుంది. బట్ వాళ్ళ మైండ్ లోపల ఇమేజ్ రాదు. సో ఎంత ఖతర్నాక్ బీమార్ ఆలోచించుగారు. ఎందుకంటే మనం ఎవరికైనా గెలిచినాం అనుకోని మనకు ఫ్యూచర్లో మత్తు ఉంటుంది. తర్వాత అరే ఈ మంచి ఇమేజ్ మన మైండ్ ఉంటుంది. బట్ వీళ్ళకి లేకన్నా ఇమేజే క్రియేట్ కాదు మైండ్ లోపల. ఇలాంటి కూడా ఒక రోగం ఉంటుంది. సో ఫ్యాక్ట్ నెంబర్ 3, మీరు ఎప్పుడన్నా బాయ్ ఫ్రెండ్ సిక్నెస్ అండ్ గర్ల్ ఫ్రెండ్ సిక్నెస్ ఈ వర్డ్ విన్నారా? ముందు బాయ్ ఫ్రెండ్ సిక్నెస్ అంటే మీరు చెప్పేస్తా. ఇప్పుడు 2 ఫ్రెండ్స్ ఉన్నారనుకోండి, 2 గర్ల్స్ ఫ్రెండ్స్ ఉన్నారనుకోండి. అందులోకి ఒకరికి లేకన్నా బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు, ఒకరికి బాయ్ ఫ్రెండ్ లేదు. సో బాయ్ ఫ్రెండ్ ఉన్న ఫ్రెండ్ ఏం చేస్తుంది, ఎక్కువ శాతం లేకన్నా తన బాయ్ ఫ్రెండ్ తోటి తిరుగుతుంది, తన బాయ్ ఫ్రెండ్ తోటి బిజీ అయిపోతుంది. దాంతోపాటు తన ఫ్రెండ్ని లేకన్నా ఇగ్నోర్ కొట్టు స్టార్ట్ పెడుతుంది. సో సింపుల్, దీన్నే బాయ్ ఫ్రెండ్ సిక్నెస్ అని అంటారు. ఇంకా సేమ్ టు సేమ్ ఫీమేల్ కూడా అదే ఉంటుంది, గర్ల్ ఫ్రెండ్ సిక్నెస్. మీ 99% ఫ్రెండ్స్కి అందరికి ఇదే రోగం ఉంటుంది. గర్ల్ ఫ్రెండ్ దొరికిందో లేదా అందరినీ ఇగ్నోర్ పెట్టు స్టార్ట్ చేస్తారు. కాబట్టి 99% పోరగాళ్ళకి ఇదే రోగం ఉంటుంది. సో ఐ థింక్ ఫ్యాక్ట్స్ నచ్చితే లైక్ కొట్టండి. ఎందుకంటే ఇట్లాంటి మనం రెగ్యులర్ వీడియోస్ తీసుకొస్తాం. ఇంకా టాప్ 20 టాప్ 30 ఫ్యాక్ట్స్ కూడా పట్టుకొస్తా. దాని కూడా ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద సబ్స్క్రైబ్ అని ఒక బటన్ ఉంటుంది. సో హ్యావ్ అ గుడ్ డే.